ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. అయితే గురుగారు కాశీలో మరణిస్తే మోక్షం సిద్ధిస్తుందని అంటూ ఉంటారు. అయితే సాక్షాత్తు స్వయంగా శివుడే వచ్చి తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు అని చెప్పడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? అలాగే కాశీలో కేవలం మరణించడం వల్లనే మోక్షం లభిస్తుందా? లేదంటే వారి జీవితం మొత్తం చేసిన కర్మలు ప్రభావం పడతాయా అనేది వివరిస్తారా? ఖచ్చితంగా అండి. ముందు ఆ మహాశివుని గురించి మనం మాట్లాడుకునేప్పుడు కొంచెం ఓపిక, ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే యావత్ ప్రపంచంలో ఎక్కడైనా సరే మనము ఏ దేవుని కొలుచుకున్నా కూడా అన్ని దారులు ఒక దారికే వెళ్తాయి అని చెప్పేసి అని మహాశివుడు రుద్రాభిషేకం మనకి ఎట్లయితే తనక నమ్మక చమ్మకం ఎలా అయితే ఉంటుందో అలానే రుద్రుడిని మనం కొలుచుకోవాలన్నా, ఆరాధించాలన్నా, అతని గురించి చెప్పుకోవాలన్నా కూడా మనలో కూడా కొంచెం ఆ ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. రావణాసుడికైనా, రాముడికైనా ఆ మహాశివుడే దేవుడిగా ప్రత్యక్షం అవుతుంటారు. మహాశివుడి భక్తులు వీళ్ళంతాను. రాక్షసుడు అయినా దేవుడైనా మహాశివుని భక్తులే ఉంటారు. మానవాళే కాదు, మన భూమి మీద ఉన్నటువంటి 84 జీవరాశులు కూడా 84,000 జీవరాశులు కూడా ఆ మహాశివుని యొక్క ఆధీనంలోనే ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే అంటే రాయి, రప్ప అన్నీ కూడా చెట్టు, గాలి, నీరు, వాతావరణం అంతా కూడా పంచభూతాలు అన్నీ కూడా శివుని ఆజ్ఞలోనే మనకిప్పుడు వెదజల్లుతూ ఉంటాయి. ఇప్పుడు మా చేత మాట్లాడించినా, మీరు ఇంటర్వ్యూ చేసినా అతని ఆజ్ఞలోనే మనం నడుస్తుంటుంది. మతాలు, కులాలు అతనికి సంబంధం లేదు. విభేదాలు అతనికి లేదు. మానవుడికి చర్మం లోపల బ్లడ్ అయితే ఎలా ఉంటుందో అందరూ ఒకటేలా ప్రణగంలో తీసుకొని ప్రార్థించి చేసుకునేటువంటి లాట్లో శివ భగవానుడు ఆ రకంగా ఉంటుంటాడు. శివ భగవానుడి గురించి మనం మరణం, కాశీలో మరణం, కాశీ అంటేనే మరణం. కాశీ అనేది మనకి ఇప్పుడు ఎట్లా వచ్చింది అంటే అసలు ముఖ్యంగా కాశీ అనేది మనకి హిమాలయ పర్వతాల అంచుల్లో ఉంటుంది. మన భారతదేశానికైతే సరిహద్దుల్లో ఉంటుంది కాశీ అనేది. ఇంకా అవతల కూడా వేరే ఉంటుందన్నమాట. కాశీ అనేది ఏంటంటే చివరిలో ఉంటుందన్నమాట. ఎక్కడైనా సరే దక్షిణ భారతదేశం కావచ్చు, ఉత్తర భారతదేశం కావచ్చు, ఎక్కడి నుంచి యావత్ ప్రపంచంలో ఏ దేశం నుంచి అయినా సరే వెళ్ళాలి అనుకుంటే కాశీకి వెళ్ళడానికి ప్రయాణ మార్గాలు లేవు, ఉండవు. కాబట్టి ఒకప్పుడు ఏమయ్యేదంటే ఒక వయసు అయిపోగానే బాధ్యతలన్నీ తీర్చిపోగానే ఇక మనకి దేవుడు ఆరాధనలో ఉంటారు. ఇప్పుడు మనం చూడండి, ఎవరైనా ఇళ్ళల్లో పెద్దవారు ఉంటే కనుక వారు రామకోటి రాస్తారు, శివకోటి రాస్తూ ఉంటారు. ఏదైనా ఆలయం దగ్గరలో ఉంటే పోయేసి సేవలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మోక్ష మార్గం వెతికేది ఎప్పుడు? మానవుడికి కోరికలు, ఆశలు అన్నీ తీరినాకే కదా మోక్ష మార్గం వెతుకుతారు. ఇవన్నీ అయిపోయి మనవాళ్ళకి పెళ్ళి ఈ రోజంటే కోరికలు ఎక్కువైపోయినాయి. నేను ఇంకా ఉండాలని చెప్పేసి అని ఈ మధ్యన 10 lakhs పెట్టి ఇంజక్షన్లు కూడా చేయించుకుంటున్నారు వయసు తగ్గాలని చెప్పేసి. అంటే కోరికలు ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే మనవరాలతో పాటు నేను కూడా డ్యాన్స్ చేయాలని చెప్పేసి అనే కోరికలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. ఒకప్పుడు అలా కాదు, ఒక బాధ్యత ఉండేది. ఇప్పుడు ఏమయ్యేదంటే 12 సంవత్సరాలకి పెళ్ళి అయిపోయేది, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాగానే పిల్లలు పెళ్ళేది, 50 సంవత్సరాలు రాగానే మనవరాలకు కూడా పెళ్ళి అయిపోయేది. 3 తరాల పాటు చూస్తారు వాళ్ళు. చూసిన తర్వాత ఇంక వీళ్ళకి ఏముంటుంది? అన్ని రకాల అనుభవాలు ఉంటాయి వీరికి. సంపాదిస్తారు, అప్పులు పాలవుతారు, అన్ని రకాలుగా వీళ్ళు అనుభవించిన తర్వాత ఇంక వీరికి ఆ విరక్తి వచ్చింది. వీరికి విరక్తి వచ్చేస్తుంది. ఆరోగ్యం బాగలేదు అనగానే వీళ్ళ చేత ఇంక నేను చేయించుకోకూడదని చెప్పేసి అని కాశీ ప్రయాణం కడతారు. ఈ కాశీ ప్రయాణం దక్షిణ భారతదేశం చెందిన 70 రోజుల ప్రయాణం ఉంటుంది. అది కాశీ ప్రయాణం 70 రోజులు చేస్తారు. ఈ 70 రోజుల్లో మనిషి అనేవాడు ఉంటాడో ఊడతాడని చెప్పేసి అని అందరికీ ఒప్పనందాలు చెప్పేసి కాశీ అంటే ఇంక మనిషి లేరు అని నిరూపించుకోవాలి. 5 నెలల పాటు ఇంటికి మనిషి రాకపోతే ఇంక డిసైడ్ చేసుకుంటారు వీళ్ళు, ఇంక మనిషి లేడు అని డిసైడ్ చేసుకుంటారు. ఒకప్పటి కాలంలో ఒకప్పుడు మా తాతల తరంలో అనుకోండి, ఇది 3వ తరం 4వ తరం అయి ఉంటుంది. అయితే అప్పట్లో అలా వెళ్ళిపోయేవారు కాశీకి. కాశీకి వెళ్ళిపోయారంటే అన్ని బాధ్యతలు, బంధాలు వదిలివేస్తారు ఇక్కడే. ఒంటి మీద కట్టుబట్టలతో వెళ్ళిపోతారనమాట, అన్నీ వదిలేసుకొని. అది కాశీ ప్రయాణం. కాశీలోకి వెళ్ళిన తర్వాత వారు అదృష్టవంతులు అనుకోండి. ఆ శివుని ఆజ్ఞ ఉండాలి, శివుని మోక్షం పొందాలి అనుకున్న వారు కాశీ దాకా వెళ్తారు. కాశీ దాకా వెళ్ళేసి ఆ కాశీలో మరణం చెందేసి అక్కడ ఉండేటువంటి సాధు సంక్షాలు ఉంటాయన్నమాట. నాగసాధువులు ఉంటారు, అక్కడ సాధువులు ఉంటారు, అఘోరాసు ఉంటారు. వాళ్ళ చేత నుంచే అక్కడ కర్మకాండలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ మనకి 2 ఘాట్లు ఉంటాయి. ఒకటి మణికంఠ ఘాట్ ఉంటుంది, రెండోది హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది. ఈ 2 ఘాట్లో కూడా జరిగేటువంటిది అనుకోండి. ఈ మధ్యనైతే ఎలక్ట్రికల్ది పెట్టున్నారు హరిశ్చంద్ర దాంట్లో. ఆ మణికంఠ దాంట్లో కూడా మామూలుగా అయితే అక్కడ ధర్మ సంస్థానం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి గంధపు చెక్కలు దొరుకుతాయి, అక్కడ గంధపు పౌడర్ దొరుకుతుంది అక్కడ. ఈ గంధపు పౌడర్ వచ్చేసి ఈ రోజుల్లో కమర్షియల్ చేశారు. అక్కడ కూడా అన్ని ఆలయాల్లో ప్యాకేజ్ చేసినట్టుగానే అక్కడ కమర్షియల్ 3,500 రూపాయలు ఒక రకం కొంచెం ఇస్తారు. 5,500 రూపాయలకి మరి కొంచెం ఇచ్చారన్నమాట గంధపు పౌడర్.
ఒకప్పుడు చెక్కలు ఇచ్చేవారు, ఇప్పుడు గంధపు పౌడర్ ఇస్తున్నారు. ఆ గంధపు పౌడర్తో అక్కడ తేనె ఉంటుంది, అక్కడ నెయ్యి తేనె ఉంటాయి అనమాట. అవన్నీ కూడా బాడీకి అప్లై చేసేసి అక్కడ మరణం చెందిన తర్వాత వాళ్ళే సాధువులు అప్లై చేసేసి ఆ గంధం పౌడర్తో చూసేసి అక్కడ అగ్నితో ఆహుతి చేస్తారు. ఇది అక్కడ ఉండేటువంటి 2 ఘాట్లు చేసేటువంటి ప్రత్యేకత. మన తరపున బంధుమిత్రులు ఎవరైనా వెళ్ళారనుకోండి, ఆ బంధుమిత్రులు కూడా అక్కడ స్నానం ఆచరించేసి బయటకు వచ్చేసి అక్కడ కర్మల క్రియలు అన్నీ కూడా సమర్థంగా చేసి ఆ ఒక ఆత్మ అనేది స్వర్గలోకాన్ని దర్శనం చేస్తేనే ఒక పుణ్యకార్యంగా ఉండేదానికి ఉంటుంది. అలానే కాలభైరవుడు ఉంటారు. కాలభైరవుడు అంటే మనం ఇప్పుడు పూజించేటువంటి కుక్కల్ని కాలభైరవుడు అంటారు. ఈ కాలభైరవుడికి ఇక్కడ మనం 5 మాసాల తర్వాత ఇక్కడ పూజ చేస్తారు ఒకప్పుడైతే కనుక. ఇప్పుడు కాశీకి పోయి వచ్చిన తర్వాత కుక్కకి పూజించాలి. కుక్కకి గారెల దండ వేసి నేను కాశీ ప్రయాణం చేసి మరలా తిరిగి ఇంటికి వచ్చానని చెప్పి కాలభైరవుడికి చెప్పాలి మనం. అప్పుడే కాశీ ప్రయాణం సంపూర్ణం అవుతుంది. వచ్చేసాము, మన పని మనం చేసుకున్నామంటే కాశీ ప్రయాణం అవ్వదు. కాశీకి వెళ్ళి వచ్చామంటే అదృష్టం, అది మరో జన్మ వచ్చినట్టే. కాబట్టి కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజుల్లో అయితే కనుక కుక్కకి పిలిచి, నల్ల కుక్కది ఇంకా మంచిది, కుక్కను పిలిచేసి దానికి స్నానం చేపించేసి పూజ చేసి దానికి గారెల దండ వేస్తారు. పూలదండ గారెల దండ వేస్తే నేను వచ్చేసాను ఇంటికి అని చెబితే అప్పుడు ఆ కాశీ ప్రయాణం సంపూర్ణం అవుతుంది. అయితే కాశీలో మోక్షం అనేది, ఈ కాశీలో మోక్షం అనేది ఎట్లా ఉంటుందంటే కనుక, కాశీ అనగానే కా అంటే ఇంకా లేదు అని, కాకులు తీసుకెళ్ళిపోతాయి అని, సి అంటే గద్ద, సి అంటే గద్ద, కాకి అంటే మోక్షం అనమాట. ఈ 2 కలిపితేనే కాశీ. గద్ద కాకి ఈ 2 కలిపితే కాశీ. గద్ద ఏం చేస్తుంది? మోక్షాన్ని ఇస్తుంది. కాకి ఏం చేస్తుంది? మన ప్రదాలన్నీ కూడా తీసుకెళ్ళేసి కర్మలు అంటారు, ఈ కర్మలన్నీ కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడైనా సరే కాశీలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే మానవాళి వారు ఉన్నారు అంటే కనుక ఎన్ని కర్మలు పాపాలు ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాపాలు కర్మలు క్రియలు ఇవన్నీ కూడా హఠమారిపోవాలి అనుకుంటే వారు ప్రతి ఒక్కరు కూడా కాశీలో 9 రోజులు నిద్ర చేయాలి. 9 రోజులు నిద్ర చేస్తే కాశీలో ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి కర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి. రెండో జన్మ అనేది వారికి ఉండదు, ఇక ఇది మోక్ష జన్మ అయిపోతుంది. అన్ని రోజులు చేసేవారంటే వారికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి అక్కడ కాశీలో. ఆ ఇబ్బందులు తట్టుకొని ఉండాలి అక్కడ. అప్పుడే వారికి మోక్ష మార్గం దొరుకుతుంది. ప్రతిరోజు కూడా అక్కడ భిక్షాటన చేయాలి. అంటే మీరన్నట్టు ఈ 9 రోజులు మీరు 9 చెప్పిన రోజులు కూడా విధంగా భిక్షాటన చేస్తే చేయాలి. ఏదో ఆశ్రమంలోనో సత్రంలో కూర్చొని భోజనం చేస్తాంటే అవ్వదు. భిక్షాటన చేసి 9 రోజుల పాటు కాశీ పట్టణంలో నివసించే గనక వారికి మోక్ష జన్మ, ఇక జన్మ అనేది ఉండదు. కాశీ ప్రయాణం అంటే అది. అంటే మోక్షం అంటే ఏదో పోయేసి మరణం చెందిన వాళ్ళు అందరిని తీసుకుపోయి కాశీలో కాల్చేస్తే మోక్ష జన్మ రాదు. అక్కడ కాల్చేసి గంగా నదిలోనో యమునా నదిలోనో సరస్వతి నదిలో కలిపేస్తే మోక్ష జన్మ రాదు. అలా కాదు, 9 రోజులు అక్కడ ప్రయాణం చేసి 9 రోజులు అక్కడ అలసట తీర్చుకొని 9 రోజులు అక్కడ ఆ కర్మలకి అన్నీ పోయేలాగా అక్కడ ఉంచేసి భిక్షాటన చేసి అక్కడే ఉంటారు. అప్పుడు వారికి మోక్ష జన్మ రాదు, మరో జన్మ అనేది ఉండదు. అప్పుడు వారు బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకానికి వెళ్ళారంటే మన గురువులు అవుతారు, వాళ్ళు వంశధారకులు అంటారు వాళ్ళనే. మరలా మనకి ఎప్పుడైనా పుణ్యకాలం తల్లిదండ్రులు ఎవరైనా పుణ్యం చేసి ఉంటారు కదా, వారికి పుడతారు. అన్నమయ్య పుడతారు కదా, అన్నమయ్య అలా పుట్టినతనే. అలానే అన్నమయ్య పుట్టినట్టుగా వాళ్ళు పుట్టేసి దేశానికో రాష్ట్రానికో లేదా ప్రపంచానికో ఏదో మంచి చేసేదానికి లోక కళ్యాణార్థం కోసం పుడతారు అన్నమాట. అలా పుట్టిన వచ్చినటువంటి వారే ఇప్పుడు ఉన్నటువంటి గురువులు కావచ్చు, సాధువులు కావచ్చు. ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్న గురువు వ్యవస్థ కాదండి. సాయిబాబా గారు లాంటి వారు, లేకపోతే దత్తాత్రేయ లాంటి వారు, లేకపోతే రాఘవేంద్ర స్వామి లాంటి వారు, ఇట్లాంటి వారందరూ కూడాను, స్వామి వివేకానంద, వీరందరూ కూడా అలా పుట్టిన వారే అనమాట. మోక్ష జన్మ అంటారు. మళ్ళీ ప్రజలకి ఏదో ఒకటి మంచి చేసేదానికి పుట్టేటువంటి వారనమాట. ఇప్పుడున్నటువంటి గురు వ్యవస్థ కాదు. ఓకే, ఇలానే కాశీలో మోక్షం రావాలంటే మాత్రం ఖచ్చితంగా 9 రోజులు అక్కడ నిద్ర చేయాల్సిందే. 9 రోజులు చేసేయాల్సిందే, భిక్షాటం చేయాల్సిందే. అలానే ఈ కాశీలో మరణం చెందడానికి కానీ కారణాలు ఏంటి అంటే, కాశీలో మరణం ఏంటంటే మనకి తెలియకుండా మన వంశస్థులు కానీ, మన కింద తరాల వాళ్ళు కానీ, పై తరాల వారు కానీ, మధ్యతరాల వారు కానీ ఇంక ఎవరు ఎప్పుడు ఎలా కూడా బాధపడకుండా భంగపడకుండా కాశీలో ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు మరణం చెందినట్టయితే, కాశీలో ఆత్మాహుతి చేసుకున్నట్టయితే కనుక, అంటే అక్కడ కాల్చినట్టయితే కనుక, మనకి ఇంట్లో ఎవరైనా ఎక్కడైనా సరే చెడు నెగిటివిటీ కానీ, చేతపొళ్ళు కానీ, స్త్రీ దోషం కానీ, పితృదోషాలు కానీ ఏమైనా ఉంటే కూడా ఆ వంశ వృద్ధిలో రావట్లేదు అనుకుంటే కనుక, అరుంధతి అయితే 110 109 కొబ్బరికాయలు కొట్టించుకుంటుంది నెత్తి మీద. అదే టైప్లో కాశీలో మరణం చెందడం కానీ, కాశీలో అగ్నిహావతం కానీ, కాశీలో ఆ ధారణ చేయడం కానీ చేస్తే కనుక ఆ వంశం మొత్తం కూడా వెదజల్లుతుంది. ఆ వంశం మొత్తం కూడా పై స్థానానికి వెళ్తుంది. 7 తరాల పాటు కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ, సంఘటనలు కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరు వాళ్ళ ఇంటి మీద కానీ, వారి మీద కానీ చెడు దృష్టి కానీ ఉండకుండా చేసేదానికి కాశీలో మరణం చెందిన తర్వాత ఇలా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే హరిశ్చంద్రుడి ఘాటు ఉంటుంది. ఈ హరిశ్చంద్రుడి ఘాటులో కనుక, ఇది కోరిక అందరికీ, ఈ హరిశ్చంద్ర ఘాట్లో ఎవరైనా మరణం చెందడం కానీ, లేకపోతే హరిశ్చంద్ర ఘాట్లో ఆహుతి అవ్వటం కానీ చేస్తే కనుక, అగ్నికి చేస్తే కనుక, ఆ ఒక హరిశ్చంద్ర ఘాట్లో చేసేదానికైతే కనుక ఖచ్చితంగా సంవత్సరం తర్వాత
ఈరోజు చేశారంటే సంవత్సరం తర్వాత స్వర్గలోక దర్శనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలానే కాశీ ప్రయాణం చేసేప్పుడు అక్కడ ఉండేటువంటి కర్మలు క్రియలు కార్యక్రమాలు చేస్తుంటారు. అలానే తర్పణం అని చేస్తుంటారు. కాశీలో తర్పణం చేస్తుంటారు. మీకు తెలిసిన వారైనా తెలియని వారైనా ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా లేకపోతే బంధుమిత్రులు ఎవరైనా సరే మన ఇంట్లో వాళ్ళే కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీకు గుర్తుండి మీతో మాట్లాడిన వారు వాళ్ళు కారణం చేశారు అని మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కాశీకి వెళ్ళినప్పుడు సొరకాయ కానీ తీసుకొని మీకు నచ్చినటువంటి ఫ్రూటో పదార్థమో పండో కాయో తీసుకొని వాటి అన్ని పైన వాళ్ళ పేర్లు మీకు గుర్తున్నంత పేర్లు చదివేసి ఆ 3 తరాల పాటు మీ తాతగారు ముత్తాతగారు పేర్లు చదివేసి వారు ఎవరైతే గుర్తున్నారో వాటన్నిటి మీద చదివేసి అవి నీటిలో వదిలిపెట్టాలి. ఆ నీటిలో వదిలిపెడితే తర్పణం కింద లెక్క. అది నువ్వులతో తర్పణం చేస్తారు. అక్కడ నుండి ప్రాంతీయ ఆచార ప్రకారంగా వేరు వాటితో చేస్తూ ఉంటారు. అక్కడ ఉండే వణుకులు అంటారు, బొగ్గులు అంటారు, అక్కడ ఉండే ఎముకలతో చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా తీసుకెళ్ళేసి తర్పణం చేయడం ద్వారా మనకు ఉండేటువంటి పితృదోషాలన్నీ కూడా పటాపంచలైపోతూ ఉంటాయి. అక్కడ ఎందుకని తోటకూర కానీ గోంగూర కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇవన్నీ కూడా మరి సొరకాయ కానీ పొట్లకాయ కానీ గోంగూర ఇవన్నీ ఉంటుంటాయి. అవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ నీటికి తర్పణం ఇవ్వాలి. ఖచ్చితంగా వెళ్ళిన వారు అక్కడి నుంచి నీరు తీసుకొని రావాలి. స్నానం చేసిన తర్వాత నీరు తీసుకురావాలి. అక్కడ అమ్మేటువంటి అట్లాంటివి కాకుండా మనం బాటిల్ తీసుకెళ్ళి స్వచ్ఛందంగా నీరు తీసుకొచ్చి ఇక్కడ 7 ఇళ్ళకైనా ఇవ్వాలి. 7 ఇళ్ళు మన ఇళ్ళు అని ఉంటాయి కదా, అక్కడ 7 ఇళ్ళకైనా ఇస్తే ఆ కాశీలో ఏదైనా జరిగితే కూడా ఆ పుణ్యఫలం 7 ఇళ్ళకి పంచాలి. ఆ 7 ఇళ్ళకి పంచితేనే కాశీ ప్రయాణం అనేది సంపూర్ణమవుతుంది. ఇలా కాశీలో మనకి పుణ్యం రావాలి, కాశీలో మనకి పునర్జన్మ రాకుండా ఉండాలి, మనకి అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా కాశీలో మరణం చెందడం ద్వారా మనకి పుణ్యకాలానికి వెళ్ళిపోతాం అనేది లేదు. ఇవన్నీ నియమాలు ఉంటాయి. అలా చేసుకునే పని అయితే కనుక మరణం చెందుతానని ప్రతి ఒక్కరు కాశీకి వెళ్ళిపోతారు. అలా కాదది. దానికి నియమము నిబంధ పద్ధతి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. దీని తర్వాత చేసుకుంటేనే ఉంటుంది. కాశీ క్షేత్ర మహిమ గురించి, అలాగే కాశీలో మరణిస్తే అంటే ఎలాంటి నియమాలు పాటించడం వల్ల మోక్షం లభిస్తుంది అనే విషయాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.